హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు వన్ ఎక్సెల్ ఎస్టేట్స్. మనం ఇప్పుడు చూస్తున్నాము 172 ఎకర్స్ ల్యాండ్ అయితే ఉంది పార్వతీపురంలో. ఈ వీడియో చూసే ముందు మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే వ్యూ రేషియో కూడా చాలా తక్కువగా ఉంది. కంటెంట్ చేయడం కూడా చాలా కష్టమేనండి. తక్కువ ప్రైస్లో ల్యాండ్స్ దొరకడం కూడా కష్టమే. మేము అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడి ల్యాండ్ని చూడాలి, మళ్ళీ వీడియో తీయాలి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి. ప్లీజ్ ట్రై టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం. అయితే పార్వతీపురం నుంచి 15 కిలోమీటర్స్ వస్తుందండి లోపలికి. విత్ రోడ్ కనెక్టివిటీ అయితే ఉంది దీనికి, ఈ ల్యాండ్కి. 5 మీటర్ బీటీ రోడ్ కూడా ఉంది. 20 ఫీట్ రోడ్ అయితే వస్తుంది కనెక్టివిటీకి. మనకి 4-వే గేట్ ఎంట్రన్స్ ఉంది ఈ ప్రాపర్టీకి. మొత్తం 172 ఎకర్స్ అండి టోటల్ బెట్. ఇందులో మనకి పామ్ ఆయిల్ ఉంది, క్యాష్యూ ప్లాంటేషన్ ఉంది. మనకి ఈజీగా చూసుకున్నా సరే ఎవ్రీ ఇయర్ 1 crore నుంచి 1.5 crore వరకు ప్రాఫిట్ అయితే రావచ్చు. టోటల్ వచ్చేసరికి 800 to 900 టన్ మనకి పామ్ ఆయిల్ అయితే ఉత్పత్తి అవుతుంది ఇందులో నుంచి. ప్రతి ప్లాంట్కి దీనికి డ్రిప్ ఫీడ్ కనెక్షన్ అయితే ఉందండి. అంటే ప్రతి ప్లాంట్కి, అంటే ప్రతి మొక్కకి మనకి వాటర్ సప్లై అయితే పడుతూ ఉంటుంది. వాటర్ అనేది ఆటోమేటిక్గా మనం చూసుకోవాల్సిన పని కూడా లేదు. జస్ట్ మెయింటెనెన్స్ అయితే ఉండదండి. మనకి ఇందులోని బోర్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. ఫుల్గా బోర్స్ అయితే ఉన్నాయి. 24 బోర్స్ అయితే ఉన్నాయంటే మరి చూసుకోవచ్చు. మొత్తం ల్యాండ్కి 24 బోర్స్ ఉన్నాయి. ఒక బిగ్ వెల్ కూడా ఉందండి. చాలా పెద్ద వెల్ ఉంది ఇందులోని. మనం చూసుకోవాల్సిన పని లేదు వాటర్ సప్లైకి. ఇందులోని ఇంకో మెయిన్ ఫ్యూచర్ వచ్చేసరికి మనకి వెహికల్ పార్కింగ్ షెడ్ ఉంది. ఇంకా 150 years ఓల్డ్ అమ్మోర్ టెంపుల్ కూడా ఉంది ఇందులోని. అయితే 5 meters బీటీ రోడ్ కూడా ఉంది లోపల నుంచి. ఇంకా మనం చూసుకోవాల్సింది ఇందులో క్యాష్యూ ప్లాంట్ ఇది ఉంది. గెస్ట్ హౌస్ విత్ ఏసీ ఉందండి. అండ్ టూ గెస్ట్ రూమ్స్ ఉంటాయి లోపల విత్ ఫుల్ ఏసీ ఉంది లోపల. ఒక స్టోర్ రూమ్ ఉందండి. 2 worker రూమ్స్ కూడా ఉన్నాయి లోపల. ఒక పార్కింగ్ షెడ్ ఉందండి. అయితే ఇది మనం మన్యం డిస్టిక్లోకి వస్తుంది. మన 1 acre వచ్చేసరికి 28 lakhs చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియబులే. మోర్ డీటెయిల్స్ కోసం వన్ ఎక్సెల్ ఎస్టేట్స్కి కాల్ చేయండి. మా దగ్గర ఇవే కాదండి, చాలా తక్కువ ప్రైస్లో ల్యాండ్స్ కూడా దొరుకుతాయి. మీకు ఎక్కడ కావాలితే అక్కడ చూస్తాము. మ్యాక్సిమం బడ్జెట్ వచ్చేసరికి 10 to 11 lakhsలో కూడా ఉన్నాయండి ల్యాండ్స్. 7-8 lakhs కూడా ఉన్నాయి. బట్ ఈ మినిమం ఎకర్స్ వచ్చి 60 acres నుంచి ఉంది 8 lakhs అయితే మనం చూసుకోవాల్సిన పని లేదండి. నేను క్లియర్ టైటిల్ ల్యాండ్స్ అయితేనే తీసుకొస్తాను. ఈ ల్యాండ్కి వచ్చేసరికి సింగిల్ ఓనర్ అండి. సింగిల్ ఓనర్తో ఉంటుంది. ఈజీ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. ఓనర్ వచ్చేసరికి నాకు 1 monthలో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలని అంటున్నారు. సో అందు గురించి అర్జెంట్ సేల్గా చేస్తున్నాం ల్యాండ్ ఇది. మ్యాక్సిమం దీని ప్రైస్ నెగోషియబుల్ 27 lakhs వరకు రావచ్చు. ఎందుకంటే ఇది ఇయర్లీ ఇన్కమ్ 1.2 crore 1.5 crore వరకు కూడా రావచ్చు. ఈల్డ్ అనేది మనం చెప్పలేము. ఇది 7 years తోటండి. ఇంకా మనకి 33 years వరకు దీని ఈల్డ్ అనేది వస్తూనే ఉంటుంది. తర్వాత కావాలంటే క్లియర్ చేయించుకోవచ్చు. ఇప్పుడు వరకు ఆ ఏరియాలోని ఎక్కడ చూసుండ్రు ఇంత నీట్గా ఉన్న ల్యాండ్. ఓనర్ చాలా బాగా మెయింటైన్ చేశారండి ప్రతిదీ. ఈవెన్ ఫెన్సింగ్ కూడా చాలా క్లీన్గా ఉందండి. మొత్తం ఫుల్లీ స్టాక్ ఫెన్సింగ్ అయితే వేయించారు. మనకి ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. ప్రతి దానికి CCTV సెక్యూరిటీస్ అయితే పెట్టేశారు, కెమెరాస్. మనకి ఇంటికాడ నుంచి చూసుకోవచ్చు అన్నీ, ఎక్కడ ఎలా ఉంది అంత మెయింటెనెన్స్ అక్కడ. చాలా అయితే బాగుందండి. మీరు వీడియోలో కూడా చూడొచ్చు ఎంత క్వాలిటీగా ఉందో. మనకి గెస్ట్ హౌస్ కానీ, పార్కింగ్ షెడ్ కానీ, మనకి ఇంకా ఇందులో కొన్ని సోలార్ వైరింగ్ కూడా ఇంతకుముందు చేయించి ఉంచారు. వాటర్ బోర్స్ కానీ సోలార్ వైరింగ్ కూడా ఉంది. ఆ వైర్స్ కూడా మనం అమ్ముకోవచ్చు, అక్కడే ఉన్నాయి. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం వన్ ఎక్సెల్ ఎస్టేట్స్కి కాల్ చేయండి. మీరు అడిగిన ధరలోనే మేము ల్యాండ్స్ చూసి పెడతాము. మనకి మ్యాక్సిమం ఆంధ్ర రిజిస్ట్రేషన్స్ అన్నీ మనకి మినిమం 8 lakhsలో ఉన్నాయండి. మనకి మంచి ల్యాండ్ కావాలనుకుంటే మీకు నచ్చిన ఏరియాలోనే నేను చూసి పెడతాము. కావాలితే వన్ ఎక్సెల్ ఎస్టేట్స్కి కాల్ చేయండి.